ఆర్సీబీ 1029/2014 తహసీల్దార్ కార్యాలయం, నుజ్వేడ్. తేదీ అక్టోబర్ 19, 2015. నుజ్వేడ్. తహసీల్దార్ ప్రొసీడింగ్స్. ప్రస్తుతం ఇమ్యాజ్ పాషా షోయిక్ విషయానికి. రోడ్ నుజ్వేడ్ మండలం వెంపాడు గ్రామం శ్రీ రఘునాథస్వామి ఆలయం, గొల్లపల్లి, వి. నుజ్వేడ్, ఎం. కృష్ణ జిల్లా రెవెన్యూ రికార్డులలో మ్యూటేషన్ ఆదేశించబడింది. శ్రీ రఘునాథస్వామి ఆలయానికి అనుకూలంగా పట్టాదార్ పాస్బుక్ మరియు టైటిల్ డీడ్ ఆమోదించబడ్డాయి. ఏపీ భూమి మరియు పట్టాదార్ పాస్బుక్లలో హక్కుల చట్టం 1971లోని సెక్షన్ 5(1) కింద జారీ చేయబడిన ఉత్తర్వులు చదవండి. 1. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాఖలు చేసిన దరఖాస్తు. శ్రీ రఘునాథిన స్వామి ఆలయం, గొల్లపల్లి, వి. నుజ్వేడ్, ఎం. కృష్ణ జిల్లా 05-01-2015-2. ఫిర్యాదు నెం. లో గౌరవనీయ లోకాయుక్త ఆదేశాలు 660/2003 B1 డిటి 19/02/2015-3. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం నం. 19/2015 DL, ఫిబ్రవరి 28, 2015 ఆర్డర్. కృష్ణా జిల్లా, నుజ్వేడ్, ఎం. గొల్లపల్లి, వి. వద్ద ఉన్న శ్రీ రఘునాథ స్వామి ఆలయానికి అనుకూలంగా పట్టాదార్ పాస్బుక్ మరియు టైటిల్ డీడ్ జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన ప్రాతినిధ్యాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రఘునాథ స్వామి ఆలయం పైన చదివిన రిఫరెన్స్ చూడండి. నుజ్వేడ్ మండలం, వేంపాడు గ్రామంలో ఉన్న భూములకు సంబంధించి 1860 సంవత్సరంలో గొల్లపల్లికి చెందిన అప్పటి జమీందార్ శ్రీ రాజా జగన్నాథ అప్పారావు బహద్దూర్ ఆలయానికి ఈ క్రింది విస్తీర్ణ భూములను మంజూరు చేశారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఇంతలో గౌరవనీయులైన లోకాయుక్త నన్ను ఫిర్యాదు నెం. 660/2003 బిటోలో నుజ్వేడ్ మండలం వేంపాడు గ్రామానికి సంబంధించిన అన్ని రికార్డులతో పాటు ఫిబ్రవరి 19, 2015న సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించారు. దీని ప్రకారం ఫిబ్రవరి 19, 2015న గౌరవనీయులైన లోకాయుక్త ముందు హాజరయ్యారు. ఆలయానికి పట్టాదార్ పాస్బుక్ మరియు టైటిల్ డీడ్ జారీ చేయనందుకు గౌరవనీయులైన లోకాయుక్త నన్ను వివరణ కోరారు. దానిపై నేను వేంపాడు గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ రద్దు మరియు రైతువారీగా మార్చడం చట్టం 1948 కింద లేదా ఆంధ్రప్రదేశ్ ఇనాం రద్దు మరియు రైతువారీగా మార్చడం చట్టం 1956 కింద పరిష్కరించాలని సమర్పించాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 21, 2003న ఎస్టేట్ రద్దు చట్టం 1948 కింద గ్రామాన్ని పరిష్కరించేందుకు GOMS ను 430ని జారీ చేసినప్పుడు, గౌరవనీయులైన ఏపీ హైకోర్టు WP నంబర్ 1658/2011 ది ఏప్రిల్ 4, 2012న తన ఉత్తర్వులో వేనిపాడు గ్రామాన్ని ఎస్టేట్ రద్దు చట్టం కింద పరిష్కరించడంలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ చెప్పిన GO పక్కన పెట్టింది. అక్కడ ఏపీ యొక్క క్లోవర్టిమెంట్ పై 6216 జ 2/2011 తేదీ మే 29, 2017న జిల్లా కలెక్టర్ కృష్ణను ఈ విషయంలో తదుపరి చర్యను ప్రతిపాదించమని ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ డిసెంబర్ 31, 2014న ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ విషయంలో 2 ఎంపికలను ప్రతిపాదిస్తున్నారు. 1. గ్రామాన్ని త్యోత్వారీ గ్రామంగా రఘునాథస్వామి ఆలయాన్ని పట్టాదారుగా మరియు ప్రస్తుత నివాసితులను వాటాదారులుగా స్థిరపరచడం. 2. ఆంధ్రప్రదేశ్
ఆంధ్ర ప్రాంతం యొక్క సెక్షన్ మరియు కింద ఊహించిన విధంగా ఇనాం గ్రామంలోని సంస్థ ఆధీనంలో ఉన్న భూమిని ఇనాం ల్యాండ్గా పరిగణించడం, ఇనాం రద్దు మరియు రైత్వారీ చట్టం 1956లోకి మార్చడం. పై ప్రతిపాదనలు ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి మరియు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సర్వే మరియు పరిష్కార కార్యకలాపాలు చేపట్టబడతాయి మరియు ROACL కింద తగిన విధానాన్ని అనుసరించిన తర్వాత పట్టాదార్ పాస్ బుక్ మరియు టైటిల్ డీడ్ జారీ చేయబడతాయి. ROR చట్టం ప్రకారం, పట్టాదార్ పాస్బుక్లు మరియు టైటిల్ డీడ్లను వ్యవసాయ భూములకు మాత్రమే జారీ చేయవచ్చని గౌరవనీయులైన లోకాయుకిహ ముందు కూడా సమర్పించబడింది. కానీ ఎండోమెంట్స్ విభాగం ద్వారా శ్రీ రఘునాథ స్వామి ఆలయం కోసం క్లెయిమ్ చేయబడుతున్న ప్రస్తుత సర్వే నంబర్లు మరియు విస్తీర్ణంలో వ్యవసాయేతర, పోరంహోక్ ల్యాండ్లు కూడా ఉన్నాయి. అయితే, గౌరవనీయులైన లోకాయుక్త నా వాదనను తిరస్కరించి, తన ఉత్తర్వులో డి.టి. లో ఆదేశించింది. ఫిబ్రవరి 19, 2015న, గొల్లపల్లిలోని శ్రీ రఘునాథ్లియా స్వామివారి ఆలయం భూస్వామి అని, ఆలయ యజమానుల నుండి అద్దెలను డిమాండ్ చేయడానికి మరియు క్లెయిమ్ చేయడానికి ఆలయానికి స్వేచ్ఛ ఉందని మరియు అద్దె చెల్లింపులో డిఫాల్ట్ అయిన సందర్భంలో అద్దెదారులపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు ఆలయానికి ఉందని పేర్కొంటూ WP నంబర్ 13333/2000 మరియు బ్యాచ్లలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ అధికారిక ప్రకటన చేసినందున తహసీల్దార్ వాదన తప్పుగా ఒప్పించబడింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు SLP నం. 33335/11లోని రివ్యూ పిటిషన్ నంబర్ 882/2013లో జూలై 11, 2015 నాటి ఉత్తర్వు ద్వారా ధృవీకరించింది. ఇప్పుడు పట్టాదార్ పాస్ బుక్ జారీని ఆలస్యం చేయడానికి మరియు మరణించడానికి ఎటువంటి అస్పష్టత లేదు, మరియు తహసీల్దార్ పాతాళ పాస్ బుక్ మరియు టైటిల్ డీడ్ను జారీ చేయాలని న్యూవీడ్ను ఆదేశించారు. పైన చదివిన రిఫరెన్స్ 3లో అడ్వకేట్ జనరల్ శ్రీ రఘునాడియా స్వామి ఊరి ఆలయానికి పట్టాదార్ పాస్ బుక్ మరియు టైటిల్ డీడ్ మంజూరు చేయడానికి ఏపీ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ చట్టం 1971 నిబంధనల ప్రకారం ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవని పేర్కొన్నారు. దీని ప్రకారం నూజివీడ్ మండలంలోని వెంపాడు గ్రామంలో ఉన్న కింది భూములకు సంబంధించి శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయానికి అనుకూలంగా టైటిల్ మ్యూటేషన్ కోసం నేను ఇందుమూలంగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయానికి అనుకూలంగా ఉన్న పైన పేర్కొన్న భూములకు సంబంధించిన ఈ పట్టాదార్ పాస్ బుక్ మరియు టైటిల్ డీడ్ను ఇందుమూలంగా ఆమోదించడం జరిగింది. 3351-10 ఈ ఉత్తర్వు అందిన తేదీ నుండి 60 రోజులలోపు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, నూజివీడ్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఏపీ భూములు మరియు పట్టాదార్ పాస్ బుక్ చట్టం 1971లోని సెక్షన్ 5(5) తహసీల్దార్ నూజివీడ్ 19/10